ఇటు డివైడ్ అయిపోయినాయి. 1% ఇప్పుడు బ్యాలెన్స్డ్గా మాట్లాడేది. అయితే గీతే మనలాంటి వాళ్ళకి అప్పటికి మన మీద ముద్ర వేసిన మనకైతే ఒక ధైర్యంగా మాట్లాడతాం, ఇదిగో ఇది రైట్ ఇది రాంగ్ అనేటటువంటిది. 99% నాశనం చేసేసారు సోషల్ మీడియాను కూడా. ఇదివరకు కాస్త హోప్ దాని మీద ఉండేది. అట్లాగే ఇవాళ జగన్ టైంలో తప్పులు చేశారని ప్రస్తావించినవన్నీ ఇప్పుడు వీళ్ళు అంతకంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. దీని గురించి మాట్లాడే మేధావులు లేరు. ఇదివరకు జగన్ టైంలో మేధావులు అని డ్రమ్ములు పట్టుకుని వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోతారు. మర్డర్లే జరిగిన మర్డర్లు కాదనుకోండి, మర్డర్లు ఇప్పుడు తక్కువే, కాకపోతే దొంగ కేసులు, లేకపోతే కనుక ఇళ్ళు కూల్చివేతలు, అక్రమ కార్యకలాపాలు, ఇసుక ఎట్లా జరిగిపోతుందో, మద్యానికి సంబంధించి ఏం జరుగుతుందో కళ్ళ ఎదురుకుండా కనబడిపోతున్నాయి అన్నీ. ఎక్కడో ఎందుకు డైరెక్ట్గా అధికార పక్షానికి సంబంధించిన నాయకులు ఆ బూడిదని అమ్ముకుంటున్నటువంటి వ్యవహారం, ఆర్టీపీఎస్కి సంబంధించి ఏంటి గొడవ ఓపెన్గా, జేసీ విలస్ ఆదినారాయణ రెడ్డి. విచిత్రం ఏంటంటే లారీ బూడిదంట 3,000 రూపాయలట. ఆ లారీలో ఎక్కించుకోవడానికి కాంట్రాక్టర్ ఎవడు రావట్లేదట, ఎక్కించే కాంట్రాక్టర్. అంటే లారీలో ఎక్కించడానికి లోడింగ్ కాంట్రాక్ట్ ఎవడు వేలం పాడుకోవట్లేదట. అందుకని వీటీపీఎస్ ఆర్టీపీఎస్లో డబ్బులు తీసుకెళ్ళి సొంత డబ్బులతో బూడిద వీళ్ళు లోడ్ చేపిస్తారట.